థర్డ్ ఫేజ్లో ఎన్నికల నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 3 డిసెంబర్ నాడు ఎన్నికల నామినేషన్ ఉంటుంది. తర్వాత అదే 3 డిసెంబర్ నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 5వ తారీఖు డిసెంబర్ వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 6వ తారీఖు డిసెంబర్ నాడు నామినేషన్స్ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అదే 6వ తారీఖు నాడు చెల్లుబాటైన నామినేషన్లను జాబితా ప్రదర్శించడం జరుగుతుంది. 7వ తారీఖు నాడు ఏమైనా చెల్లుబాటు కాలేదు అన్న దానిపై అప్పీలుకు వెళ్ళవలసి ఉంటుంది. 8వ తారీఖు నాడు ఈ అప్పీలును పై విచారణ చేసి డిస్పోజల్ చేయడం జరుగుతుంది. 9వ తారీఖు డిసెంబర్ రోజు నామినేషన్స్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 3 గంటల వరకు, పగలు 3 గంటల వరకు. 9వ తారీఖు డిసెంబరు పగలు 3 గంటల తర్వాత కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాను ఆయా గ్రామ పంచాయతీల క్లస్టర్ కార్యాలయాలలో పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. 8వ తారీఖు ఎన్నికలు స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సుహృద్భావ శాంతియుత వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఎవరు కూడా ఎలాంటి ఆవేశాలకు పోకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడి ఎన్నికలను సజావుగా చేయాలని కోరడం జరుగుతుంది. ఇందుకోసమని మేము 4 జోన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమ్మరిపల్లి, నాగాపూర్, ఉప్పులూరు, ఆర్ఆర్ నగర్ ఒక జోన్ కింద, 1వ జోన్ కింద. దీనికోసమని సంబంధిత జోనల్ ఆఫీసర్లు 4, రూట్ ఆఫీసర్లను 4 కూడా గౌరవనీయులైన శ్రీత జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. జోన్ 2 రూట్ 2 కింద ఆసకొత్తూర్, బషీరాబాద్, ఉప్పులూరు గ్రామాలు. జోన్ 3 కింద అమీర్ నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్, కోనసముందర్ ఈ 4 గ్రామ పంచాయతీలను జోన్ 3 రూట్ 3 కింద. జోన్ 4లో కోనాపూర్, కేసీ తండా, డీసీ తండా 4 జోన్లుగా 4 రూట్లుగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖు నాడు అన్ని గ్రామ పంచాయతీలలోని సర్పంచ్ స్థానాలకు, 14 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, 138 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. 17వ తారీఖు డిసెంబరు మధ్యాహ్నం 2 గంటలకు అన్ని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లలో కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇందుకోసమని మన కమ్మరిపల్లి మండలంలో కమ్మరిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో కమ్మరిపల్లి, నాగాపూర్, ఉప్పులూరు, ఆర్ఆర్ నగర్ 4 గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ కమ్మరిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఉప్పులూరు, అదేవిధంగా ఆసకొత్తూరు, బషీరాబాద్, చౌటుపల్లి ఈ 3 గ్రామాల నామినేషన్స్ స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి ద్వారా గ్రామ పంచాయతీ చౌటుపల్లి కార్యాలయంలో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్యాలయంలో కోనసముందర్, అమీర్ నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ 4 గ్రామ పంచాయతీల నామినేషన్స్ సంబంధిత స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మరియు కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కోనాపూర్, కేసీ తండా, డీసీ తండా గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్స్ స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసమని స్టేజ్ 1 అధికారులు 4, స్టేజ్ 1 ఏఆర్ఓలు 4ని గౌరవనీయులైన శ్రీత జిల్లా కలెక్టర్ గారు నియామకం చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని
3వ తారీఖు నుండి స్టేజ్ 1 అధికారులు 9వ తారీఖు వరకు వాళ్ళ విధులు నిర్వహిస్తారు. వాళ్ళు కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎలాంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున 138 పోలింగ్ స్టేషన్స్ మనము 14 గ్రామ పంచాయతీలలో 14 లొకేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా సంబంధిత గ్రామాలలోని పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక డీసీ తండ మాత్రం అక్కడ పాఠశాల లేనందున గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పోలింగ్ స్టేషన్లు నిర్వహించడం జరిగింది.